నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వజీం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యేలు జన్నారంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జో మంచిర్యాలలో చెక్కులు అందించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వసంతాల సంబరాలు వేడుకలను ఘనంగా జరుపుకోనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. షెడ్యూల్ ప్రకారమే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కొంతమంది యూనియన్ను బదనం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఐఎన్టీయూసీ నేతలు. మంచిర్యాల నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భరోసానిచ్చారు. బంగ్లవరం తహసీల్దార్ కార్యాలయంలో 15 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరువ కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. కొత్తగా కళ్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి నగదుతో పాటు అదనంగా బంగారం కానుకగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో దశల వారీగా అమలు జరుగుతాయని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంకు పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచేలా అంకితాభావంతో పనిచేస్తారని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి, మీకు ఎన్నికల సందర్భంలో చెప్పినాం, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఈ కళ్యాణ లక్ష్మి ఆదివారం చెప్పులతో పాటు కిలో బంగారం కూడా చెప్పినాం. కాకపోతే ఇప్పుడు ఇవైతే ఇస్తున్న చెక్కులు ఎన్నికల సందర్భంలో జరిగిన ఎన్నికలుగా ముందు జరిగిన చెక్కులు కాబట్టి ఆ చెక్కులు మాకు ₹1,00,000 వస్తాం. మీకు నెక్స్ట్ మళ్ళీ వచ్చి సంక్రాంతి తర్వాత ఏవైతే వస్తాయో చెక్కులు ఆ చెక్కులకు ఈ 1,116 వాటితో పాటు కిలో బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చే చెక్కులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్ల బంద్ అయితే చెప్పారు. ఇవాళ 20 తారీఖు ఓపెన్ చేస్తున్న పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్. ఆ పెన్షన్లు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా జనవరి నుంచి వస్తాయి. మిగతా వాళ్ళకు కూడా ఎంఆర్ఓ గారు మొత్తం స్టార్ట్ చేయండి. కలెక్టర్ చెప్పిన వాటికి మొత్తం డిసెంబర్ 31 వరకు ఎవరికైతే 60 years నిండిపోయి వాళ్ళందరినీ పెన్షన్లు కాబట్టి నడుపుతాయి. అది ఇర్రెస్పెక్టివ్ ఏ పార్టీలు కాదు, మొత్తం ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరికి రావాల్సిందే. 60 సంవత్సరాలు పెన్షన్లు ఎవరికి వస్తూ ఆ కుటుంబం దానికి సపోర్ట్ చేయాలి. వీళ్ళకు 2,500 రూపాయలు నా గ్యాస్ సిలిండర్ కూడా వస్తాయి. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది పోసేది కాదు, బంద్ చేసేది కాదు. బంద్ చేసేది వాళ్ళే చేసేది. వాళ్ళని మీరు ఈసారి బంద్ చేసేది కానీ నాకు పర్మనెంట్గా బంద్ అయిపోతాను అనుకుంటాను, కనబడతాను పర్మనెంట్గా బంద్ అయిపోతే. ఖచ్చితంగా ఇంకోటి ఇందిరా ఇల్లు కూడా వస్తున్నాయి. సంక్రాంతికి అది మొదలవుతుంది. అంటే లబ్ధాలు ఎందుకు మొదలైతే మళ్ళీ మాకు ఎన్నికల పంచాయతీ కోడ్ ఉండడం వల్ల మళ్ళీ జనవరి నుంచి చూడాలి, మళ్ళీ కోడ్ వస్తుంది, పార్లమెంట్ కోడ్ వస్తుంది. 3 నెలలు మళ్ళీ ఏం చేయరావు. కాకపోతే జనవరి లోపల ఈ స్కీమ్ ఎక్కువ లాంచ్ అయితే ఈ పెన్షన్లు అయితే 4,000 పెన్షన్ది ప్లస్ ఈ గ్యాస్ సిలిండర్ది ఇమీడియట్ 6 రోజులు అయిపోతాయి. ఆ తర్వాత ఇందిరా ఇల్లు కూడా స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తాం. ఇంకా స్టార్ట్ చేసినా చేయకుండా మీకు ఇళ్ళకి వచ్చి మొత్తం చెక్ చేసుకుని రాసుకుంటారు అధికారులు. రాసుకొని దాన్ని అట్లీస్ట్ ఎన్నికలు అయిపోతే అందరూ స్టార్ట్ చేస్తాం. ఎవరికైతే ఇల్లున్నా మన జాగన్న వాళ్ళకు వాళ్ళ జాగాలు కట్టుకోవచ్చు. జాగన్న వాళ్ళకి జాగాతో పాటు ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. 5 లక్షల రూపాయలు ఇల్లుకు ఇందిరా ఇంటికి. ఎస్సీ లిస్ట్ అయితే 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికి వస్తాయి. తల్లి మీ పార్టీలకు సంబంధం లేదు, ఎందరు అర్హులు అందరికి వస్తాయి. మన నియోజకవర్గం మాత్రం ఒక్కటి కూడా ఎప్పుడు చేస్తాం, ఖచ్చితంగా అందరికి వస్తాయి. వీళ్ళని కూడా చెప్పిన గుర్తునే వీటికి టైం ఉన్నది మళ్ళీ మాట్లాడడానికి. పూర్తి 15 రోజులు తెలిసి మీకు సంక్రాంతి నుంచి మంచిల సమస్య కూడా తీరుతుందండి. మున్సిపాలిటీలో
2 గంటలు చెప్తాం. మీకు సంక్రాంతి నాడు ఓపెన్ చేసి చెప్పేస్తాం. 2 గంటలు ఏ టైం పొద్దున్న 6 గంటలకు 5 గంటలకు చెప్తాం. అప్పటి నుంచి 2 గంటలు ఒక్క రోజులో బంద్ కాకుండా 2 గంటలు వస్తే రోజు ఆ నీళ్ళు కూడా తాగని నేనే నల్ల కింద చేయబట్టి నేను తాగి మీకు చూపించాను, మీకు ఇచ్చి పెడతాను. మీకు 2 గంటలు ఒక నిమిషం కూడా తక్కువ 2 గంటలు ఇచ్చే బాధ్యత మాది. మిగిలిన ఓడి తర్వాత మొదలు పెడుతున్నాం. అలాగా ఇక్కడ బ్రిడ్జి మీద రోడ్ మొదలైంది. 20 నుంచి దాన్ని ఇచ్చిపెట్టిన బ్రిడ్జి మీద ఆల్మోస్ట్ నెలకు 30 యాక్సిడెంట్ అయితే నా పిల్లలు రాత్రి మోటార్ సైకిల్ పోతున్నారు. ఆ బ్రిడ్జి మీద మొదలైంది. అది కూడా నాకు తెలిసి 31 తారీఖు వరకు అయిపోతుంది. దానికి మద్రాసు నుంచి మెటీరియల్ కావాలంటే ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తుంది. అది కూడా రోడ్ అయిపోతుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా మహిళల పేరు మీద చేయడం జరుగుతుంది. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఎంబడే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు. తప్పకుండా ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకు బీద వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ మా విధానం ఇచ్చుకొని మీ అందరినీ. భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వసంతాల సంబరాలను గ్రామాన జరుపుకోవడానికి సంకల్పించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కల్వెని శంకర్ తెలిపారు. మంగళవారం సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925లో కాన్పూర్లో పురుడు పోసుకున్న సిపిఐ 99వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని చెప్పారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పార్టీ ఉద్భవించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో అరుణ పతాకం ఎగరవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతం, పోరాటం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మంచిర్యాలలో ప్రదర్శన సభ నిర్వహించాలని జిల్లా కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఇక్కడ ప్రదర్శన సభను నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించినది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలలో, మున్సిపాలిటీలలో ఊరూరా అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాల యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గ్రామాన వివరించాలనేటువంటిది జిల్లా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగినటువంటి పరిణామాలను, వాటన్నింటిని కూడా మా పార్టీ క్రియాశీలక సభ్యులతో పాటుగా ప్రజలకు కూడా వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ జిల్లా పార్టీ పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తాను. ఆనాడు కాన్పూర్లో 1925లో పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కుట్ర కేసులను ఎదుర్కొన్నది, లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నది, జైలు జీవితాలను అనుభవించినది. ఇన్ని నిర్బంధాలను ఎదుర్కొని వాళ్ళ పార్టీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ పంతాలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ఇలా మారిన రాజకీయ పరిస్థితుల్లో భాగంగా కార్పొరేట్ రాజకీయాలు వచ్చినందువల్ల పార్టీ గుర్తింపు హోదా పోయి ఉండొచ్చు. కానీ ఇవాళ పార్లమెంటు బయట కానీ, అసెంబ్లీ బయట కానీ అశేషమైనటువంటి ప్రజానీకం కమ్యూనిస్ట్ పార్టీ వెంట ఉన్నారు. ప్రజా ఉద్యమాలలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పార్టీ ప్రయాణాన్ని కొనసాగుతారు. హెచ్చుతగ్గులు అనేటువంటి సహజం. చట్టసభలలో సీట్లు లేనంత మాత్రాన కమ్యూనిస్టు పార్టీల యొక్క బలం తగ్గలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ రాష్ట్రంలో కూడా క్రియాశీలకమైనటువంటి పోరాటాలలో బాధ్యతయుతంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణాన్ని కొనసాగించింది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా విరోచితమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది. నేడు జిల్లా వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని క్షేత్రస్థాయిలో పార్టీ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ హోల్డర్స్ అంకిత భావంతో గ్రామాన అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా పార్టీకి, ప్రజా సంఘాలకు పిలుపునిస్తూ సెలవుస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలను ఈ నెల 20 నుండి 26 వరకు జిల్లా వ్యాప్తంగా పట్టణ మండల కేంద్రాలలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 26 తారీఖు సాయంత్రం 5 గంటలకు మంచిర్యాల హెడ్ క్వార్టర్లో ప్రదర్శన సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆవిర్భావ వేడుకలను పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు, కార్మికులు, కర్షకులకు, మేధావులు అందరూ కూడా ఈ పార్టీ 99వ ఆవిర్భావ వేడుకలను జయప్రదం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. జన్నారం ఎంపీడీఓ కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. జన్నారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం రోజున మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 182 చెక్కులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జు పటేల్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెళ్లిలకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా సహాయం ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000తో పాటు తులం బంగారం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. గ్రామాలలో ఉన్న సమస్యలను అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని అన్నారు. ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వబోతున్నాం. మరి 6 నెలల లోపల అమలు చేసే బాధ్యత మాది. ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయడం అనేది జరిగింది. అది త్వరలో రేషన్ కార్డు లేని పేదవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా గృహలక్ష్మి కింద నెలకు 2,500 ప్రతి మహిళకి, దాంతోపాటు 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ, మిగతా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల లోపల అమలు చేయబోతున్నాం. కాబట్టి రేపటి నుంచి కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొన్నింటిలో కూడా మళ్ళీ ఆమోదించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ ప్రాంతానికి సంబంధించి ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీకోసమే మేమున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఎవరైతే చెక్కుల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెక్కులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ అగ్ని ప్రమాదంలో దగ్ధమైన లక్షణపేట ప్రభుత్వ పాఠశాల గదులను త్వరగా నిర్మించడానికి కృషి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ను కోరారు. మంచిర్యాల జిల్లా లక్షణపేట మున్సిపాలిటీ పరిధిలో జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి వంటశాల, ల్యాబ్, స్టాఫ్ రూమ్, ఒక క్లాస్ రూమ్తో పాటు పరికరాలు అన్ని దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. దీనితో సదరు ప్రదేశాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ప్రత్యేక నిధులతో గదుల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పనులను త్వరగా ప్రారంభించి విద్యార్థుల అసౌకర్యాన్ని దూరం చేయాలని కోరారు. ఇబ్బంది కలగడం వలన ఆరుబయట చెట్టు కింద కూర్చొని కంబైన్డ్ క్లాస్ ఒకటి నిర్వహించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు పూర్తిగా వివరణ ఇవ్వడం కూడా జరిగింది. మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి వెసిల్స్, పాత్రలన్నీ పూర్తిగా దగ్ధం అవడం వలన బయట 10,000 నుంచి రెంట్కి తీసుకొచ్చి మిడ్ డే మీల్స్ ఆగకూడదు కాబట్టి నిన్న పిల్లలకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా వివరణ ఇవ్వడం వలన సారు స్పందించారు. త్వరలో కాలేజీకు మరియు హై స్కూల్కు రూమ్స్ను శాంక్షన్ చేయించేస్తామని చెప్పి హామీ ఇచ్చారు సార్. మళ్ళా మనకు ఈ పాఠశాలకు 2 పోస్టులు కూడా ఖాళీ ఉంది. ఒకటేమో సోషల్, ఒకటి వేకెంట్ ఉంది, ఇంకోటి బయోసైన్స్ పోస్ట్ కూడా వేకెంట్ ఉంది సార్. వాచ్మెన్ పోస్ట్ ఒకటి, మన బాడీకి వాచ్మెన్ పోస్ట్ లేకపోవడం కూడా దీనికి ఒక కారణమని నేను అనుకుంటున్నాను. ఒక వాచ్మెన్ పోస్ట్ కూడా శాంక్షన్ అవుతుంటే పూర్తిగా సంపూర్ణంగా ఉంటుంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్యలు కోరారు. మంగళవారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించేలా ఐఎన్టీయూసీని అబాసుపాలు చేసేలా ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఐఎన్టీయూసీకి మద్దతు ఇవ్వడం లేదని చేస్తున్న ప్రచారం అసత్యమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కూడా 6-7 వేల మంది కార్యకర్తలు ఇవాళ కొత్తగా ఐఎన్టీయూసీలో చేరి ఐఎన్టీయూసీని బలోపేతం చేసి ఇప్పుడు వచ్చే 27 తారీఖు నాడు మరి ఐఎన్టీయూసీని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యావత్ కార్మిక వర్గం తెలియజేస్తుంది. మరి కాబట్టి మరి ఐఎన్టీయూసీ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో పటిష్టంగా ఉంది. కార్మికులందరూ కూడా జనక్ ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. కాబట్టి 27 తారీఖు నాడు ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి మరి ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తుంది. మరి అంతేకాదు, ఏదైతే ప్రభుత్వం మారినప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు మరి గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉండడం వల్లే ప్రభుత్వాలకు తప్పుడు నివేదికలు ఇస్తాను. ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతోని లేక ఇతరతర పేర్లతోని మరి ఐఎన్టీయూసీని అబాసుపాలు చేయడానికి ఐఎన్టీయూసీ
ఐఎన్టీయూసీని మరి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, దాని ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి ఆఫీసర్లు ప్రయత్నం చేస్తాను. వాటినన్నిటి కూడా కార్మిక వర్గం తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మరి ఐఎన్టీయూసీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఐఎన్టీయూసీ గెలిచే విధంగా ఉంది కాబట్టి కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఐఎన్టీయూసీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనిచేయరు, కాంగ్రెస్ మంత్రులు పనిచేయరు అని ఒక అభూత కల్పన, ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. మరి దీనికి నిదర్శనం ఇవాళ ఐఎన్టీయూసీకి మరి ఎమ్మెల్యేలు పనిచేస్తారనడానికి చెప్పడానికి వాళ్ళ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రైమరీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మరి గోదావరికని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు వాళ్ళ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మరి భూపాలపల్లిలో నిన్నగాక మొన్న జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో మరి ఎదురు చూస్తున్న క్రమంలో వాళ్ళ ఇంధన శాఖ పేరు మీద ఏదైతే కాలయాపన చేయాలనుకుంటున్నారో దాన్ని ఐఎన్టీయూసీ తీవ్రంగా జనక్ ప్రసాద్ గారు ఖండిస్తున్నారు. మా సింగరేణి వ్యాప్తంగా మా యూనియన్ డెలిగేట్లు అందరూ కూడా ఖండిస్తున్నారు. మేము కూడా ఎలాంటి పొత్తులకు పోకుండా ఇండివిజువల్గా పొత్తులకు అవకాశం లేని టైంలో మరి కంపల్సరీగా గత పొత్తులను దృష్టిలో పెట్టుకొని మందమారిలో భూపాలపల్లిలో మేము పొత్తు పెట్టుకొని సింగరేణి వ్యాప్తంగా మందమారి భూపాలపల్లిలో ఏఐటీసీకి వెళ్తే పొత్తు ధర్మాన్ని ఏఐటీసీ పాటించలేదు. మైన్స్ మీద మైన్స్ కమిటీ మెంబర్లుగా కావచ్చు, సేఫ్టీ కమిటీ మెంబర్లుగా కావచ్చు, స్ట్రక్చర్ కమిటీ జీఎం పరిధిలో మెంబర్లుగా కూడా మాకు అవకాశం కల్పించకుండా మిత్రద్రోహానికి పాల్పడ్డ ఏఐటీసీ తోటి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవద్దని ఐఎన్టీయూసీ డెలిగేట్లు సింగరేణి కార్మిక వర్గం కోడే కూయడం వల్లనే ఒక్క తాటి మీదకి వచ్చి ఐఎన్టీయూసీని మేము గెలిపిస్తామని చెప్పి వారు పూర్తిగా ఐఎన్టీయూసీపై భారం మోపడం వల్లనే మేము ఐఎన్టీయూసీగా ఏకపక్షంగా అంటే స్వచ్ఛందంగా మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి 27 తారీఖు ఎన్నికలు నిర్వర్తించాలని గౌరవ న్యాయమూర్తిని హైకోర్టు న్యాయమూర్తుల వారికి విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ అండ్ మీడియా సోదరుల ద్వారా మరి కార్మిక వర్గం క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కోదండ రామాలయంలో అయ్యప్ప స్వాముల మహాపడి పూజ కన్నుల పండుగ జరిగింది. మహాపడి పూజలో భాగంగా ఉదయం అయ్యప్ప స్వామి ఆలయంలో సుప్రభాత సేవ, అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, మహాపూర్ణాహుతి, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుమార్ నాయక్ గురుస్వామి ఆధ్వర్యంలో దివ్యపది నెట్టెంబడి కలశ పూజలను ప్రత్యేకంగా నిర్వహించి స్వామివారికి పంచామృతాభిషేకాలు, పూలాభిషేకాలు, స్త్రీలచే ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం చేయించారు. అయ్యప్ప స్వామి ప్రాంగణంలో బూర్ల పవన్ నిర్వహించిన కార్యక్రమంలో అయ్యప్ప స్వామి నామస్మరణలు, అయ్యప్ప శరణం ఘోషతో శ్రీ కోదండరామాలయం మార్మోగింది. ఈ సందర్భంగా సంఘటన పట్ల నరహరి శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అయ్యప్ప స్వాముల విశ్వాసాలతో ఈ దీక్షలు ముడిపడి ఉన్నాయని అన్నారు. సాములు కూర్చోవాలి, వీడియో ఇస్తారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిందని సింగరేణి కార్మికులు ఎవరికీ భయపడొద్దని కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండలం అధ్యక్షుడు ఎండి ఫయాజుద్దీన్ పేర్కొన్నారు. ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. సోదరులారా, ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న కుటుంబానికి కార్మిక సోదరులందరూ ఏకమై ఇవాళ ఈ మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, ప్రజానాయకులను గెలిపించుకున్నాం. దోచుకునేటోళ్ళు కాదు, డబ్బుల మీద ఆశపడేటోళ్ళు కాదు, వాళ్ళ సంస్థల ద్వారా ఈ గ్రామాలకు అభివృద్ధి చేసిన వ్యక్తులు. ఇలా వివేక్ కానీ, వినోద్ కానీ, ఇలా ప్రేమ్ సాగర్ రావు కానీ, మీ అందరికీ తెలుసు.
పిఎల స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు ఎంతో మంది టీఆర్ఎస్ ఉండే వాళ్ళ ఇంటికి పోతే ఎవరైనా వాళ్ళ తొత్తులు ఛాయ్ తాగిరా నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే ప్రేమ్ సాగర్లో కానీ వివేకానంద దగ్గర కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటారు. మన కార్మిక సోదరులకు కానీ మన ప్రజానికానికి కానీ మన చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కానీ వాళ్ళు అండగా ఉంటారని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ ఎర్ర జెండాల మీద ఉన్న గౌరవమే తప్ప వాళ్ళ కోట్లు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ కేసినట్టే ఆ కుటుంబంలో ఎక్కడ దోచుకొని పోయేటోళ్ళు ఇలా ఓపెన్ కాస్ట్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు, ఓపెన్ కాస్ట్ ద్వారా వాళ్ళు జేబులు నింపుకునే వ్యక్తులు ఇలా జానక్ ప్రసాద్ గారు మీకు తెలుసు అందరికీ. ఇలా స్థానికంగా ఆయన ఆస్తులు సంపాదించుకునే ఈ మండలంలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు తప్ప కార్మిక సోదరుల కోసం కొట్లాడే వ్యక్తి. ఎందుకంటే ఇలా V6 ఒక ఛానల్ మనకు ఆదిలాబాద్ ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా ఒక ప్రోగ్రాం పెడితే జానక్ ప్రసాద్ సార్ తోటి నేను కూడా అక్కడ ఆదిలాబాద్కి చేరుకోవడం జరిగింది. ఈ ఓపెన్ కాస్ట్ వలన కార్మిక సోదరులకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసినట్టు అయింది. కానీ ఇక్కడ గద్దలాగుకున్న కేసీఆర్ వాడి నోట్ల కోసమే వాళ్ళ అభివృద్ధి కోసమే ఇలా సింగరేణి తల్లిని మోసం చేసిండు, ఓపెన్ కాస్ట్ చేసిండు. రేపు ప్రైవేటీకరణకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. దయచేసి కార్మిక సోదరులారా, మన తల్లిని మన ప్రైవేటీకరణకు పోతే మనం నష్టపోతాం, మన భవిష్యత్తు ఈడికి ఆగిపోతుంది. మళ్ళీ ఓపెన్ కాస్ట్లో పేరుతో ముందుకు పోతారు, కార్మిక సోదరుని తగ్గించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో మనకున్న 60,000 మంది ఇలా 39,000 మందికి వచ్చారు. మరి రాను రాను వీళ్ళని నమ్ముకుంటే పూర్తిగా నష్టపోతాం కార్మిక సోదరులారా. ఇలా మీరు ఇంకా యువత కొంతమంది వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా ఈ సింగరేణి తల్లిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా INTCకి గడియారం గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా కార్మిక సోదరులకు ఒకటే కోరుకుంటున్నా, మీరు ఇంకా దూరం ఉండాల్సిన అవసరం లేదు అన్నలా, ఇంకెవరితో భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడ ఎర్ర జెండా అనుబంధ సంస్థ కానీ TRS కు అనుబంధ సంస్థ నాయకులు ఎవరైనా ఉంటే ఇంకా మీకు సమయం ఉంది. 27 తారీఖు లోపు మీరు మాతోటి కలిసి వస్తే మీ బాబులు కూడా చూసే బాధ్యత మా పైన ఉంది. ఇంకా లేకపోతే ఇంకా వాళ్ళకై నమ్ముకుంటే మీరు నష్టపోతారని చెప్పి. కొమరంభీం జిల్లా జైనూరులో కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇమ్తియాజ్ ఖాన్ కనక యాదవ్ మాట్లాడుతూ ఒక ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే కోవలక్ష్మిపై అసభ్యకరమైన మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. వెంటనే మాటలు వెనుక తీసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో ఏజెన్సీ గ్రామాలలో తిరగనీయమని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి శ్యామ్ నాయక్ అనే ఈ ప్రాంతం వాడు కాదు, ఇక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ మరి ప్రజలు ఆయనకు తెలియని గుణపాఠం చెప్పడం జరిగింది. మరి వారు ఓడిపోయి మరి కోవలక్ష్మి గారు మరి గెలవడం జరిగింది భారీ మేరతోని. మరి వారి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది వాస్తవమే, కానీ ఇక్కడ కోవలక్ష్మి అభిమానంతో కోవలక్ష్మి ఏంటంటే గతంలో 2 సార్లు ఎంపీటీసీగా, ఎంపీపీగా, అదేవిధంగా ఆసిఫాబాద్లో 2 సార్లు సర్పంచ్గా, అదేవిధంగా గతంలో 2014లో తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్తో నడిచినటువంటి ఉద్యమకారిని. మరి 2014లో టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచింది, సహాయ మంత్రిలో కూడా పనిచేసింది. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి దయతోని అన్ని వర్గాల ప్రజలతోని మేడం గెలిస్తే ఈయనేమో ఎక్కడి నుంచి వచ్చినట్టు వ్యక్తి. మరి ఆమె పాల్గొంటూ కులాలు మతాలు చూడకుండా శివరాజ్ జయంతి కానివ్వండి, కొమరంభీం వర్ధంతి కానివ్వండి, లేకపోతే పూలాజీ బాబా జయంతి కూడా నిధులు తెచ్చి మరి ఆ జయంతి కార్యక్రమాలను నిర్వహించిన ఘనత కోవలక్ష్మి గారేనని మీరు మర్చిపోవద్దని హితవు పలుకుతున్నాం. సరే, మీరు రండి, ప్రజల కోసం సేవ చేయండి, కానీ మరోసారి ఇంత బెదిరింపు కోసం మీరు పాల్పడితే మిమ్మల్ని ఇడ్చబెట్టమని ఈ వీడియో ముఖంగా మరి చెప్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ముఖ్యమంత్రి తీవ్రంగా ఆలోచిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు, పూర్వ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నరసింహరావు గారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఆ ధర్మపురి లక్ష్మణస్వామి దయతో ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యే గెలుపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శ్రీధర్బాబు గారు ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాకు అని ఈ ప్రాంతానికి సంచలన ధర్మపురి శాసనసభ్యుడిగా విప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారికి, పెద్దలందరూ కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జిల్లాకు సంబంధించిన
మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విప్పుగా నియమించిన తర్వాత పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహరావు గారు, మేమందరం కూడా ఆ రోజు మా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రైతుల పక్షాన మన తప్పతాల నెపంతో మన రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే మన అనేక మార్లు పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ అప్పుడున్నటువంటి అధికారులకు రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుండ్రు వడ్ల కొనుగోలు విషయంలో పట్ల మన ప్రభుత్వం మిల్లర్లు కటింగ్ పేరుతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నట్టే ఏ ఒక్క కాగితం ఇచ్చినా కూడా, ఏ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసినా కూడా వాళ్ళు రైతుల పక్షాన్ని ఎప్పుడు కూడా దీని మీద విచారణ జరిపించినాము. ఈ యొక్క వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర మన రైతులకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగిందనో, అన్యాయం జరగలేదనో అప్పుడున్న మంత్రులు కానీ, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఎలాంటి కూడా విచారణ జరిపించారు. ఇప్పుడు ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రాబోయే కాలంలోనైనా కూడా రైతులకు మద్దతుగా ఉండే విధంగా పెద్దలు మేము ఒకటే కోరినాం కలెక్టర్ గారిని, ఏదైతే ధర్మాకాంటస్ రసీదు ఉంటుందో గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసిన విధంగా ప్రతి రైతుకు ధర్మాకాంట అస్టు పిలిపించి ఇక్కడ తప్పాతాల నెపంతో మిల్లర్ కటింగ్ పెట్టుకుంటా వడ్ల కొనుగోలు సెంటర్ జరగాలని చెప్పేసి, కొనుగోలు రైతులకు జరగాలి అనే ఒక విషయాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి పరివారక ప్రాంతానికి శాండ్ ఏదో ఇస్తూ ఉందో ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణీతమైన రేటు ధర ఫిక్స్ చేసి ప్రజలకు అందుబాటు వచ్చే విధంగా ఆలోచిస్తుంది. తప్పకుండా ఇటు రవాణాలో మహిళలకు ఏ విధంగా ప్రోత్సాహం కలిగిస్తుందో అట్లాగే ఆటో కార్మికుల ఏదైతే ఉపాధి ఇబ్బందులు ఎదుర్కొంటుందో దాన్ని కూడా భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. తప్పకుండా ఆటో కార్మికులు కూడా ఏం చేస్తుందో వాళ్ళు ఆదుకుంటానికి చర్యలు చేపడుతున్నారు భావన. సీఎం గారు ఇది వెరీ సీరియస్లీ కన్సర్నింగ్. సీఎం గారు వెరీ సీరియస్లీ కన్సర్నింగ్. ఈ కార్మిక శాఖతో ట్రాన్స్పోర్ట్ శాఖను సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. కార్మిక శాఖకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సమన్వయం చేసి దీన్ని. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యేలు. జన్నారంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. మంచిర్యాలలో చెక్కులు అందించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వసంతాల సంబరాలు. వేడుకలను ఘనంగా జరుపుకోనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ అనుచిత వ్యాఖ్యలు. తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. షెడ్యూల్ ప్రకారమే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కొంతమంది యూనియన్ను బదనం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఐఎన్టీయూసీ నేతలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.